ఓం గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి రోజున 5వ శ్లోకంలోని మహావీరుల గురించి తెలుసుకున్నాము కదా. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. మరి ఈరోజు 6వ శ్లోకంలో మరికొంతమంది వీరుల గురించి తెలుసుకుందామా. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ శ్లోకంలోని మొదటి వరుసలో యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ అంటున్నారు. యుధామన్యు ఇంకా విక్రాంత అనే పరమ వీరు దృష్టద్యుమ్నునికి తమ్ముని వరుస అవుతారు. ఇంకా వీరు మహావీరులు, పరాక్రమవంతులు. ఇంకా తర్వాత ఎవరి పేరు ఎత్తుతున్నాడో చూడండి. యుద్ధంలో అంతమంది సైన్యము, అంత మహారాజులు ఉన్నప్పుడు సౌభద్రః అని దుర్యోధనుడు అనడంలో అర్థమేమిటో గ్రహించండి. సౌభద్రుడు అంటే సుభద్రాదేవి యొక్క కుమారుడు, కొడుకు. ఎవరండి చెప్పండి చూద్దాం. ఇంకెవరండి, మన 16 ఏండ్ల కుర్రవాడు అభిమన్యుడు. 16 ఏండ్ల కుర్రవాడిని పేరుని దుర్యోధనుడు యుద్ధరంగంలో ఆ నామాన్ని ఉచ్చరిస్తున్నాడు అంటే ఆలోచించండి. యుద్ధం జరిగే నాటికి అభిమన్యునికి 16 సంవత్సరాలు మాత్రమే. ఇంకా విద్యాభ్యాసం పూర్తి అవ్వలేదు. అస్త్రశస్త్రాలు ఇంకా పూర్తిగా నేర్చుకోనే లేదు. ఏదన్నా వ్యూహంలోకి ప్రవేశించడమే కానీ తిరిగి రావటము నేర్చుకోలేదు. ఇటువంటి సుభద్రుడి కొడుకుని చూసి భయపడుతున్నాడు ఒక పక్కన దుర్యోధనుడు. అంటే చాలామంది కూడా చెప్పేశాడు, సుభద్రాదేవి కొడుకు అభిమన్యుడు పిడుగులాంటి వాడండి, యుద్ధంలో దూసుకుపోవడం తప్ప వెనుతిరిగి వెళ్ళటం తెలీదు. ఇతనిని మనము ముందు నుంచి ఏమీ చేయలేము. ఇతని సంహరించాలంటే వెనక నుంచి సంహరించాల్సిందే అని కూడా తెలిసిపోయి యుద్ధానికి ముందే వ్యూహ రచన కూడా చేసేశాడు ఈ దుర్యోధనుడు. కుట్ర బుద్ధితో వెనక నుంచి పొడిచి మరీ అభిమన్యుని సంహరించాలి అని ఆ రోజే నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ తర్వాత ద్రౌపదేయాశ్చ అంటే మనకు తెలిసిందే కదండి. ద్రౌపదికి 5 మంది భర్తలు. వారిలో ధర్మరాజుతో కలిగిన పుత్రుని పేరు ప్రతివింధ్యుడు, భీముడితో కలిగిన పుత్రుని పేరు శృతసోముడు, అర్జునుడితో కలిగిన పుత్రుని పేరు శృతకీర్తి, నకులునితో కలిగిన పుత్రుని పేరు శతానీకుడు, సహదేవునితో కలిగిన పుత్రుని పేరు శృతసేనుడు. వీరందరూ కూడా మహావీరులు. అభిమన్యుడు తర్వాత ఈ వీరులు మా నాన్నగార్లని అవమానం చేస్తారా, మా నాన్నగార్లకి అన్యాయం చేస్తారా అని ఆ పసిపిల్లలు ఉడుకు రక్తంతో కురుక్షేత్ర యుద్ధములో మమ్మల్ని వదిలేయండి చాలు, మేమొక్కళ్ళము చాలు, ఈ కౌరవ సేనను మొత్తం కుప్ప కూల్చేందుకు అంటూ వీరోచితంగా పోరాడేందుకు గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారన్నమాట. వీటి పేర్లను దుర్యోధనుడు ఎత్తుతూ వ్యూహాన్ని ముందే రచించి ఈ పసిపిల్లలే, స్వయాన అన్నదమ్ముల పిల్లలే అని ఆలోచించకుండా ఏమాత్రం బంధువులు, బాంధత్వాలు, చిన్న పిల్లలు, కనీసం మనిషిలా ఆలోచించకుండా వారిని ఎలా సంహరించాలి, ఎంతసేపు రాజ్యాన్ని ఎట్లా కైవశం చేసుకోవాలి, ఈ రాజ్యాన్ని నేను పరిపాలించాలి అనే ధ్యాసతో ఉన్నాడు తప్ప ఏమాత్రము ఆలోచన శక్తి లేకుండా కోల్పోయాడు. అంతేకాకుండా ఈ శ్లోకం చివర్లో సర్వ ఏవ మహారథాః అని పూర్తి చేస్తున్నాడు. అసలు సర్వ ఏవ మహారథాః అంటే ఇక్కడ ఉన్నవారందరూ మహావీరులే అని ఒక్క మాటలో చెప్పేస్తున్నాడు అనమాట. కానీ వీరులలో 4 భాగాలుగా విభజించబడి ఉన్నాయండి. రథి, అర్ధరథుడు, మహారథుడు, అతిరథుడు అని 4 విభాగాలుగా నిర్ణయించారు యుద్ధశాస్త్రం ప్రకారం. యుద్ధశాస్త్రం ప్రకారం రథి అంటే ఒక వ్యక్తి రథంలో ఉంటూ రథంలోనే ఉన్న మరొక వ్యక్తితో పోరాటం చేయటం. అంతే కదా, రథంలో ఉండి పోరాటం చేయటం ఏముంది అనుకోకండి. ఈ రథాలను కూడా ఎవరికి పడితే వారికి ఇయ్యరు. వాళ్ళ యుద్ధ సామర్థ్యాన్ని పరీక్షించి వాళ్ళు అస్త్రశస్త్రాలను ఎలా ఉపయోగించగలరు. రథం అంటే ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఎటుపక్క నుంచి ఎవరు బాణాలు వేస్తుంటారో, దూసుకుపోతుంటాయో చూసుకొని మరీ యుద్ధం చేయాల్సి ఉంటుంది. అటువంటి పరీక్షలన్నీ నిర్వహించి ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళకి మాత్రమే రథాన్ని ఇస్తారన్నమాట.
రథంలో కూర్చొని అవతల వ్యక్తితో యుద్ధం చేసే వాళ్ళని రథులు అంటారు. ఇక రెండవ విభాగానికి వస్తే అర్ధరథులు. అంటే అర్ధరథులు అంటే వీరికి సగం నైపుణ్యమే ఉంటుందన్నమాట. అంటే పూర్తిగా ఒకరే ఆ పక్క వాళ్ళని హ్యాండిల్ చేయలేరన్నమాట. వీళ్ళు ఇంకొకరి సహాయం తీసుకొని ఇద్దరిద్దరు కలిసి ఆ పక్క వాళ్ళతో ఫైట్ చేస్తారనమాట. వీళ్ళని అర్ధరథులు అంటారు. మరి మహారథులు అంటే ఒక్కటేసారి 10,000 మందితో యుద్ధం చేయగల సామర్థ్యత ఉన్న వాళ్ళని మహారథులు అంటారనమాట. ఈ 10,000 మందితో కూడా ఎలాగనుకున్నారు? యుద్ధం చేస్తూ ముందు తమను తాము రక్షించుకుంటూ వాళ్ళ గుర్రాలని, రథాన్ని, సారథిని, కిరీటాన్ని, ధ్వజాన్ని, చక్రాలని రక్షించుకుంటూ 10,000 మంది ఎవరు ఎటువైపు నుంచి బాణం వేసినా తనను తాను రక్షించుకుంటూ మరి వాళ్ళతో పోరాడుతూ చేయాలన్నమాట. వీళ్ళని మహారథులు అంటారు. అంతేకాకుండా ఎదుటి వాళ్ళు ఏ వ్యూహం రచించారు, ఏ వ్యూఢం వేసుకొని ముందుకు దూసుకొస్తున్నారు, ఏ యుద్ధ రచన చేస్తున్నారు, దీంట్లోకి ఎలా ప్రవేశించాలి, ఏ అస్త్రాన్ని ఏ సమయంలో ఉపయోగించాలి, ఇవన్నీ తెలిసిన వాళ్ళు మహారథులు. ఇంకా అతిరథులు 10,000 మంది కాదు, 1,00,000 మంది కాదు, ఎవరు ఎప్పుడు ఎటువైపు నుంచి ఎంత దూరం నుంచైనా బాణం వేసినా ఆ బాణానికి తిరస్కరించి ప్రతి బాణం వేసేవాళ్ళు అన్నమాట. అంతేకాకుండా ఏ విల్లంబులు దొరికినా, అంటే యుద్ధంలో మేము బాణాలతో మాత్రమే కాదు అనుకోకుండా ఎప్పుడు ఏ అస్త్రంతో అయినా యుద్ధం చేయగలగాలి. అంతేకాకుండా అతిరథుల్లో ఇంకొక గొప్పతనం ఏంటి అంటే అసలు ఏ ఆయుధము లేకున్నా యుద్ధాన్ని బీభత్సంగా చేయగలడనమాట. ఫర్ ఎగ్జాంపుల్, పాండవుల పక్షాన అటువంటి అతిరథులు అంటే మనం ముఖ్యంగా భీముడిని, అర్జునుడిని చెప్పుకోవచ్చు. వీరు ఎటువంటి అస్త్రము ఆయుధం వాళ్ళ చేతిలో లేకపోయినా యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగల శక్తి ఉన్నవారన్నమాట వీరు ఇన్ని విభాగాలను పెట్టుకొని దుర్యోధనుడు సర్వ ఏవ మహారథః అని చెప్పేస్తున్నాడు. అంతేకాకుండా మొదటి శ్లోకాలలోనే భీమార్జున సమాయుధి అంటూ కొంతమంది రాజుల పేర్లు చెప్పాడు. కానీ అసలు ధర్మరాజు, భీముడు, అర్జునుడు వీళ్ళ పేరు మాత్రం చెప్పలేదు. అంటే వాళ్ళని కూడా అతిరథులను కూడా మహారథుల కిందికి కలిపి మరీ చెప్పేస్తున్నాడు. ఎవరిని యుద్ధంలోనే కాదండోయ్, ఎక్కడా తక్కువ అంచనా వేసి మాట్లాడకూడదు, చూడకూడదు. అదేమిటండి, దుర్యోధనుడు సర్వయేవ మహారథః అంటే అందరినీ కలిపి మహారథులుగా చూడటంలో ఎందుకు తప్పు పడుతున్నారు అనుకుంటే, ఇప్పుడు దుర్యోధనుడు తమ పక్క ఉన్న రాజులని, సైన్యాన్ని గురించి పై శ్లోకంలో ఇలా చెప్తున్నాడు. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అస్మాకంతు మన వైపు ఉన్న వీరులు, విశిష్టాయే అందులోనూ విశేషమైన వీరులు, నాయకా మమ సైన్యస్య నా తరపున యుద్ధానికి వచ్చినవారు, మన పక్కన ఉన్న వీరుల గురించి చెప్తాను వినండి అని గురువుగారితో చెప్తున్నాడు. యుద్ధానికి వెళ్ళకముందు వీళ్ళకి తెలియదా అండి వాళ్ళ పక్కన ఎవరెవరు వీరులు ఉన్నారు అనేసి? ప్రత్యేకంగా గురువుగారి దగ్గర ఇంకా యుద్ధం మొదలైపోతుంది అన్న తరుణంలో మన పక్క ఉన్న వీరుల గురించి చర్చించాల్సిన అవసరం ఏమున్నది చెప్పండి? యుద్ధానికి వెళ్ళేక ముందు, అంటే యుద్ధరంగంలో యుద్ధం చేయడానికి ముందు అన్ని సన్నాహాలు చేసుకునేటప్పుడు దుర్యోధనుడు, ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యులు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చొని ఒక లిస్ట్ రాశారు. వాళ్ళ పక్కన యుద్ధంలో పోరాడే వీరులు ఎవరెవరు ఉన్నారు. వీళ్ళని 4 విభాగాలుగా విభజించారు. చెప్పాను కదండి, రథి, అర్ధరథుడు, మహారథుడు, అతిరథుడు. వీళ్ళలో విభజించారు. ఎందుకు అంటే యుద్ధంలో ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఏ వ్యూహరచనలో ఎవరిని ముందుంచాలి. ఇక్కడ కొంతమంది మహారథులు, అతిరథులు ఫైట్ చేసేటప్పుడు ఎవరికి మనం ప్రామినెన్స్ ఇవ్వాలి, వాళ్ళను మళ్ళీ మనం ఎలా కాపాడుకోవాలి. యుద్ధరంగంలో మన సైన్యంలో ఉన్న వాళ్ళు అటాక్ మోడ్లో, అంటే బాగా అటాక్ చేయగలిగిన వాళ్ళు ఎవరు, అటాక్ చేయడమే కాకుండా డిఫెన్స్ కావాలని, అంటే మన పక్క మన వాళ్ళని రక్షించుకుంటూ, అంటే ఎదుటి వాళ్ళు వేసిన బాణాలని తుంచేస్తూనో, అడ్డుపడుతూనో, వాళ్ళని డైవర్ట్ చేస్తూనో అలా డిఫెన్స్లో ఎవరున్నారు. ఇంతేకాకుండా యుద్ధరంగంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో ఏ ప్లేస్లో నిల్చోవాలి, ఎవరితో పోరాడాలి, వీళ్ళకి ఎటువంటి ఆయుధాలను ఇవ్వాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధం వాడటంలో దిట్టులై ఉంటారు. సో వాళ్ళకి ఆ ఆయుధాలని ఆ సమయానికి అందించాలి.
అలా ఆయుధాలు అందించే వాళ్ళెవరు, ఎవరెవరికి ఏ ఆయుధాలు, ఇవన్నీ పంపిణీలు, ఎక్కడ నిల్చోవాలి, సైన్యం ఏంటి అన్నీ మాట్లాడేశారు. కానీ అప్పుడు దుర్యోధనునికి, ద్రోణాచార్య వారికి, భీష్ముడికి ఒక చిన్న తగాదా వచ్చింది. ఏంటి, వీళ్ళు ముఖ్యము, వీళ్ళు అతిరథులు మహారథులు అని దుర్యోధనుడు కొంతమంది పేర్లు చెప్తున్నారు, ద్రోణాచార్య వారు ఇంకొంతమంది పేర్లు చెప్తున్నారు. అలా అయ్యేసరికి ఇప్పుడు తరుణం వచ్చింది కదా, చిక్కింది కదా అనేసి ఇప్పుడు నేను చెప్తాను ఎవరు వీరులు అనేది, మీరు వినండి అంటున్నాడు గురువుతో. అంటూ దుర్యోధనుడు ఇలా చెప్తున్నాడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తతైవ చ. మన పక్క వీరులు ఎవరెవరున్నారు? భవాన్, తమరు. అంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? ద్రోణాచార్య వారితో మాట్లాడుతున్నారు. భవాన్, తమరు అంటున్నారు. ఇక్కడ పెద్దగా తప్పేమీ కనిపించట్లేదు. మనం సాధారణంగా దేవుని కొలిచే కంటే ముందు గురుబ్రహ్మాని గురువునే కొలుస్తాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, వీళ్ళని దేవతలుగా చూసిన తర్వాతనే నిజమైన దేవుణ్ణి ప్రార్థిస్తాం. చాలా గ్రంథాలలో రాసిపెట్టి ఉన్నది. కాబట్టి ముందుగా గురువు గారి పేరు చెప్పడంలో తప్పులేదు. కానీ ఇక్కడ భవాన్ తర్వాత భీష్మశ్చ అంటున్నాడు. అంటే భీష్ముడు పితామహుడు, వీళ్ళందరికీ ఆయనకున్న ఇంపార్టెన్స్ ఆయనకుంది. సో వీళ్ళిద్దరి పేర్లలో ఎవరి పేరు ముందు వేసినా తప్పులేదు. భవాన్, తమరు. తర్వాత క్రమలో భీష్మశ్చ భీముడు, కర్ణశ్చ కర్ణుడు, కృపశ్చ కృపాచార్యుడు, సమితింజయ తర్వాత అశ్వత్థామ అశ్వత్థాముడు, వికర్ణశ్చ వికర్ణశ్యుడు, సౌమదత్తి సౌమదత్తుడు. వీళ్ళ పేర్లు చెప్తూ వచ్చాడు. భవాన్, ద్రోణాచార్య వారు ఇతనికి గురువు. వీరుడు, శూరుడు అనే మాటలు ద్రోణాచార్యుని ముందర అవి చాలా చిన్న మాటలండి. ఆయన ఎంతో మహానుభావులు, యోగీశ్వరులు, యోగులలో ప్రముఖులు అని ఏదో చిన్న చిన్న సంస్కరణల వల్ల మానవ రూపంలో పుట్టి మనకు దర్శనమిచ్చారని చెప్పుకోవడమే తప్ప ఆయన మహాయోగీశ్వరుడు అనమాట. అదేంటండి రాజగురువుని యోగీశ్వరుడు అంటున్నారు అంటే, మీకు పూర్వకథ గుర్తుంటే అరణ్యంలో వీరి కుటుంబము, వీరి తాత ముత్తాతలు వీరందరూ కీంకారణ్యంలో గాఢమైన తపస్సులు, యాగాలు, హోమాలు చేసుకునేటువంటి వంశం. అటువంటి ఋషి కుటుంబానికి చెందిన వారు ద్రోణాచార్యుల వారు. ఒకానొకసారి ఏమైందంటే, ద్రోణాచార్యుల వారి తండ్రి వారికి ఎవరో పలానా రాజు ఏవో చాలా దాన ధర్మాలు చేసేస్తున్నారు అని చెప్పి వినికిడి వినిపించింది. అదే మార్గంలో వెళ్తున్న ఆయనకి సరే ఒకసారి వెళ్ళి చూద్దాము ఏమిస్తున్నాడో ఏం చేస్తున్నాడో అని చెప్పి వెళ్ళాడనమాట. ఈయన వెళ్ళేసరికి ఆ రాజుగారు ఇచ్చే దానాలన్నీ అయిపోయాయి. ఈయన ఋషీశ్వరుడు గారండి, వెళ్ళి ఎదురుగా నిల్చోగానే రాజుగారు, అయ్యా ఋషీశ్వర మీరు వచ్చారు, కానీ నా దగ్గర ఉన్న సకల సంపదలు అన్నీ దానం చేసేసాను. ఇప్పుడు నా దగ్గర ఒక అస్త్ర విద్య, నాలో ఉన్న అస్త్ర విద్య తప్ప మీకు ఇయ్యటానికి నాకైతే నా దగ్గర ఇంకేమీ మిగలలేదండి అని చెప్పి అన్నాడు. అయితే ఈ తండ్రి గారు ఏంటంటే, అస్త్ర విద్య అంటే అది కూడా జ్ఞానమే కదా, సరస్వతీదేవియే కదా, తెలివితేటలు విద్య, పర్వాలేదండి అదే దానం చేయండి పుచ్చేసుకుంటాను అని చెప్పాడు. సరే అని ఆ రాజుగారు అస్త్రశస్త్రాలు తనకు వచ్చిన విద్యను ఆయన దానం చేసేసాడు. ఈయన పుచ్చేసుకున్నాడు. ఈయన కొడుకు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు పిల్లవాడు పెరిగి పెద్దగా అవుతున్నప్పుడు ఈ అస్త్ర విద్య నేర్చుకున్న విద్యను ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ద్రోణాచార్య వారికి ఈ విద్యను నేర్పించడం మొదలుపెట్టారు ఆయన. ద్రోణాచార్య వారు చాలా చలాకీగా చురుకుతనంతో తండ్రి చెప్పిన శస్త్ర విద్యలని టక 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 నేర్చేసుకున్నాడు. నేర్చేసుకోవడమే కాకుండా స్వయంగా తానే దానిని ఉపయోగించి ప్రావీణ్యాన్ని కూడా సంపాదించాడు. ఎంతటి ప్రావీణ్యత అంటే, ఒక అస్త్రాన్ని వేయటమే కాదు, దాన్ని ఆపగలగటం, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఉపసంహారం అంటారనమాట. ఒక అస్త్రం వేసిన తర్వాత అది వాళ్ళ మీద పని చేయకూడదు, దానివల్ల వినాశం జరగకూడదు అంటే దానికి ఉపసంహార మంత్రాలు ఉంటాయి. ఎవరికైతే ఉపసంహార మంత్రాలు వస్తాయో వాళ్ళు మాత్రమే అస్త్రాన్ని ప్రయోగించాలి అనే నియమం కూడా ఉండేదన్నమాట. అటువంటి నియమాలతో సహా ద్రోణాచార్యులు చాలా తేలిగ్గా కొంతకాలంలో సులభంగా నేర్చేసుకున్నారన్నమాట ఆ విద్యను. ఇలా తండ్రి దగ్గర ఒక్క అస్త్ర విద్యే కాకుండా ఋషీశ్వరులకి, యోగీశ్వరులకి సంబంధించిన విద్యలు, సబుద్ధులు అన్నీ పూర్తిగా నేర్చుకున్నారు. ఆ తర్వాత వివాహం జరగడం, అశ్వత్థామ అనే పిల్లవాడు పుట్టడం,
పుత్ర వ్యామోహంతో అంటే పిల్లవాడు పాల కోసం ఎవరో పాల రుచి చూపించారు అని చెప్పేసి పాల కోసం ఏడుస్తుంటే ఈయన పిల్ల ఎందుకంటే ఈ ఋషీశ్వరులు వీళ్ళంతా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వెజిటేరియన్స్ అనమాట. అయితే మనం మరి వెజిటేరియన్స్ కాదా అండి అంటే మనమల్ని లాక్టో వెజిటేరియన్స్ అని చెప్పచ్చండి. లాక్టో వెజిటేరియన్స్ అంటే ఇప్పుడు పాలు, పెరుగు, నెయ్యి వీటిని తినే వాళ్ళని కూరగాయలు, ఆకుకూరలతో పాటు లాక్టో వెజిటేరియన్స్ అంటారనమాట. ప్యూరెస్ట్ వెజిటేరియన్స్ అంటే ఇవి ఆవు పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ అంటే పాలు, పాల పదార్థాలు అంటే పశువుల ద్వారా వచ్చే పదార్థాలను వేటిని స్వీకరించని ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వెజిటేరియన్స్ అనమాట వీళ్ళు. ఈ మునీశ్వరులు కేవలం ఆవు పాలని వీటిని ఏ అభిషేకాలకో హోమాలకో వినియోగించడం తప్ప వాళ్ళు స్వయంగా తినటానికి తీసుకోవడానికి వాడేవారు కాదు. అప్పుడప్పుడు దేవతలు ఈ ఋషీశ్వరుల హోమాలని తపస్సులకి మెచ్చి వాళ్ళకు కామధేనువును, తర్వాత కామదేవికి ఒక కూతురు పుట్టిందని సురభి, ఆ తర్వాత ఇంకొక కూతురు నందిని, ఇట్లాంటి ఆవులని మహర్షులకు ఇచ్చేవాళ్ళు దేవతలు. కానీ ఈ ఆవులు ఏంటంటే కేవలం పాలు మాత్రమే కాదండి, ఈ కామధేనువు, సురభి, నందిని సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు ఏది కావాలి అంటే అవి ఇచ్చే శక్తి గల ఆవులన్నమాట. అయినా ఏ రోజు కూడా ఋషీశ్వరులు ఈ ఆవుల దగ్గర నుంచి సంపదలు కాదు కదా, కనీసం పాలు కూడా తాగటానికి వాటి నుంచి తీసుకునేవారు కాదు. కేవలం హోమాలకి, యాగాలకి, క్రతువులకి కావాల్సిన వాటికి మాత్రమే ఆ పాలని వాటిని వాడేవారనమాట. అంతటి ఆయన అంటే పుత్రునికి నానా ఇట్లా కాదు, తినకూడదో తాగకూడదో మనకెందుకు వద్దు అని ఒక 2-3 రోజులు ప్రయత్నం చేసి ఉంటే సరిపోయేది. కానీ పుత్ర వ్యామోహం చేత ద్రుపద మహారాజు దగ్గరికి రావటం, అక్కడ ఈయనతో కటువుగా మాట్లాడడం, పంతాలు పెరగటం, పంతం చేసి శబ్దం చేసి నేను నీకు సమాన స్థాయిలో వచ్చి నీకు స్నేహితుడినవుతాను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళటం. ఆ తర్వాత తెలిసిందే కదండి, భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి పాండవులకి కౌరవులకి యుద్ధం నేర్పించి ఇక్కడ దాకా వచ్చారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఆయన కేవలం గురువుగానే మిగిలిపోలేదండి. ఆ తర్వాత ఆయన సలహాలిస్తూ ఆ రాజ్యానికి మంత్రిగా ఎదిగారనమాట. ఆ తర్వాత సైన్యాధ్యక్షునిగా ఎదిగారనమాట. ఇక్కడ ఎదిగారు అనటంలోనే దిగిపోయారు అనే మాటను వాడచ్చు. ఎందుకంటే అరణ్యంలో హాయిగా తపస్సు చేసుకుంటూ దైవనామస్మరణ చేసుకునేటువంటి ఒక మునీశ్వరులైన వ్యక్తి రాజకుటుంబీకులతో కలిసి వాళ్లకు యుద్ధ విద్యలు నేర్పేయడము, వేరే రాజు మీద ప్రతిజ్ఞలు చేసి గెలవాలనుకోవటము, ఇవన్నీ చేసినప్పుడు తగ్గిన స్థాయికి వస్తారు అంటారు కదా. మరి అటువంటి స్థాయి ఉన్న వాళ్ళని యోగీశ్వరులు అని ఎందుకు అంటున్నారు అనే ఒక సందేహం కూడా మనకు మళ్ళీ రావచ్చు. రాజగురువు అంటే ఎక్కడుంటారు చెప్పండి? ఖచ్చితంగా రాజులో నివసించే మందిరాలలోనే, రాజప్రాస్తారాల్లోనే ఉండాల్సి వస్తుంది. అయినా కానీ ఎప్పటికీ ఆయన అరణ్యంలో ఎంత కఠినంగా యోగ విద్యను అభ్యాసం చేసేవారో అంతే కఠినమైన నియమాలతో యోగాభ్యాసం చేస్తూ గడిపేవారు ఈ రాజప్రస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా అన్నమాట. ఆయన ఎటువంటి యోగ సిద్ధులు అంటే యుద్ధానికి ముందు ఆయన ఒక శపథం, ఒక తీర్మానం చేశారంట. ఆయన కొడుకున్నారు కదండి అశ్వత్థామ మరణించాడు అన్న మాట వినంగానే నేను యుద్ధాన్ని ఆపేస్తాను అని ఒక ప్రతిజ్ఞ, ఆయనంతటా ఆయనే ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారట. ఆ తర్వాత తెలిసిందే, ధర్మరాజు చేత అశ్వత్థామ హతః కుంజరః అని మెల్లగా అనిపించారు అని చెప్పి, ఈ మాటను ద్రోణాచార్యులు విని అశ్వత్థాముడు ఎక్కడ మరణించాడు అని చెప్పేసి ప్రాణాలు విడిచేశాడు అది ఇది అని చెప్పి మనం అనుకుంటామే. కానీ ద్రోణాచార్యుల వారు మహాయోగి అండి. ఆయనకు తెలియదా ఆయన కొడుకు జాతకం ఏంటి, ఆయన ఎన్నేళ్ళు బతుకుతారు, ఆయన ఒక వరప్రసాదంగా ఆయనకు జన్మించారు, అశ్వత్థామ చిరంజీవి, ఆయనకు ఎవ్వరి చేతిలో మరణం లేదు అన్న విషయం ఆయనకు తెలుసు. మరి తెలిసి కూడా ఆయన ఎలా నమ్మాడండి అంటారా? ఇక్కడ మనమందరం ఏమనుకుంటామంటే ధర్మరాజు అసలు అసత్యం ఆడాడు కాబట్టి, ధర్మరాజు చేత చెప్పించినారు కాబట్టి ద్రోణాచార్యులు నమ్మి ప్రాణాలు వదిలేశారు అంటారు. కాదండి, ఆయనకు ఖచ్చితంగా తెలుసు అశ్వత్థాముడు బతికే ఉన్నాడు అని చెప్పేసి. ఆయన నెక్స్ట్ స్టెప్ తీసుకోపోయేకి ముందు యుద్ధరంగంలో ఒక్కసారిగా పితృదేవతలు ఆయన ముందర ప్రత్యక్షమైపోయారట.
అరెరే ఎంత పని చేస్తున్నావురా, మన వంశమేమిటి, మనమేమిటి, అడవుల్లో నువ్వు తపస్సు చేసుకోవాల్సిన వాడివి, ఏదో పంతాలకి పౌరుషాలకి పోయావు, ఇక్కడ దాకా యుద్ధం దాకా వచ్చావు, సరే పోతే పోయావు పో. కానీ నువ్వు యుద్ధానికి ముందు నువ్వేమన్నావు? అశ్వత్థాముడు మరణించాడు అన్న మాట వినంగానే నేను యుద్ధాన్ని ఆపేస్తాను అని ప్రతిజ్ఞ చేశావు కదా. అప్పుడు మరణించాడో లేదో అది కాదు, ఆ మాట విన్నావు కాబట్టి నీ ప్రతిజ్ఞని నిలబెట్టుకో, నీ తీర్మానాన్ని నిలబెట్టుకో. ఇప్పుడు విడిచావో నీకు మళ్ళీ తరుణం రాదు. కాబట్టి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. పితృదేవతల వాక్యాలు అర్థమయ్యాయి. వెంటనే రథం నుంచి దిగిపోయి యుద్ధ రంగంలో యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు మామూలుగా మనం టీవీ చూస్తుంటే మనం మెడిటేషన్ చేయగలమా అండి? ప్రాణాయామం చేయగలమా అంటే? టీవీలో డైలాగ్స్ కానీ సీరియల్లో డైలాగ్స్ కానీ వినిపిస్తాయి చెప్పండి. ఒక మంచి సినిమా వస్తుంది, లేదంటే మంచి బీభత్సమైన చుట్టూ అందరు అరుస్తున్నారు, లేదంటే డీజే సౌండ్స్ ఉన్నాయి. సో ఆ టైంలో మనం మామూలుగానే ఏదైనా బుక్ చదవడానికే కాన్సన్ట్రేషన్ కుదరదు. కానీ అటువంటి భీకర యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన రథం దిగి పద్మాసనం వేసుకొని ప్రాణాయామం చేసి చిటికెలో ఆయన ప్రాణాలనన్ని సమస్తం ఒక్క దగ్గరికి తీసుకొచ్చి బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణాలను బయటకు తీసేశాడనమాట. ఇది జరుగుతున్నప్పుడు కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు ఇంకా చాలామంది అక్కడున్న యుద్ధ వీరులందరూ ఆయన ప్రాణాలను బ్రహ్మరంధ్రం నుంచి బయటకు తీసివేయటం కూడా సాక్షాత్తుగా వీళ్ళందరూ చూశారనమాట. అంతటి యోగేశ్వరులు, యోగ బలం కలవాడనమాట ఆయన. ఆయన యుద్ధంలో పద్మాసనం వేసుకొని ప్రాణాలు కూడా వెళ్ళిపోయాయి. కానీ దృష్టద్యుమ్నుడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడానికి, అంటే తండ్రికి మాట ఇచ్చాడు కదండి, ఆయన పుట్టిందే ద్రోణాచార్యులను చంపడానికి, ద్రుపద మహారాజుకి మాట ఇచ్చాడు. వీళ్ళందరూ వెనకాల నుంచి అర్జునుడు, కృష్ణుడు, ధర్మరాజు అందరూ చెప్తూనే ఉన్నారు ద్రోణాచార్యుల వారు ప్రాణాలతో లేరు అని. అంటే ఇవన్నీ ఒక్క క్షణంలో జరిగిపోయాయి అన్నమాట. ఆయన రథం నుంచి దిగి గంటల సేపు ప్రాణాయామం చేయలేదు. ఒక్క నిమిషంలో ఆయన ప్రాణాలను బయటకు తీసుకొచ్చాడు. ఆ ఒక్క నిమిషంలో ఈ దృష్టద్యుమ్నుడు తల నరడానికి కత్తి పట్టుకొని పరిగెడుతున్నాడు. వీళ్ళందరూ ఆగురా బాబు ఆగురా అన్నా ఆయన వినలేదు. ఆయన శపథంతో ఆయన ఆ ప్రాణాలు అటు పోవడం, ఈయన కత్తితో ద్రోణాచార్యుల వారు తల నరకేయంగానే అర్జునుడికి కోపం వచ్చి, నువ్వు మా గురువుగారి తల నరుకుతావా, నీకెంత ధైర్యము అంటూ బావమరుదులు చాలాసేపు దాని మీద వాదించుకోవడం, దాని మీద అవన్నీ జరగటం, అవన్నీ ఒక పక్కన పెడితే మళ్ళీ ఇందులో ఎవరికైనా అనుమానం వస్తుందా అండి? ద్రోణాచార్యుల వారికి ఇంత పెద్ద పీట వేస్తున్నారు, యోగీశ్వరులు అంటున్నారు. కానీ ఏకలవ్యుని విషయంలో ద్రోణాచార్యుల వారు ఏం చేశారండి? ఏకలవ్యునికి బొటనవేలు తీసేసి అన్యాయం చెయ్యలేదా? అర్జున పక్షపాతి కాదా అండి ఆయన? అర్జునుడి కంటే ఎవరు వీరులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఏకలవ్యునికి అంత మోసం చేయవచ్చా అని మీకు ఒక క్వశ్చన్ అయితే వెలుగుతుంది కదా. దీనికి కూడా సమాధానం ఉందండి. ఒక్క మాట అండి, ఇలా ఎవరైనా వంచన చేసేవాళ్ళు, ఈర్ష్యతో కానీ అసూయతో కానీ అవతల వాళ్ళ మీద ప్రతీకారాలు తీర్చుకునే వాళ్ళకి యోగ బలం సిద్ధించదు. ఇటువంటి యోగ శాస్త్రం అస్సలు సిద్ధించదు. కానీ ద్రోణాచార్యుల వారికి ఇవి సిద్ధించాయి అంటే దీనికి ఇంకొక చిన్న కథ అండి. ఏకలవ్యుడు అనే పిల్లవాడికి ఎలానో ఈ ద్రోణాచార్యుల వారు విలువిద్య బాగా నేర్పిస్తాడు అని తెలుసుకొని ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కూడా విలువిద్య నేర్పించవలసింది, నన్ను మీ శిష్యునిగా స్వీకరించాలి అని చెప్పి కోరుకున్నారు. కానీ ద్రోణాచార్యుల వారు ఒక్కసారి ఆ పిల్లోడిని చూసి, లేదు నాయన, నేను రాజకుటుంబీకులకి అంటే రాజుల పిల్లలకి మాత్రమే రాజగురువుని నేను, కనుక నీకు నేను విద్యను నేర్పించలేను అని చెప్పి సూక్ష్మంగా చెప్పి పంపించేశారు. కానీ ఏకలవ్యునికి ఆ గురుభక్తి, ఆ లోపట విద్య నేర్చుకోవాలి అన్న కోరిక, తపన వల్ల మళ్ళీ తన అరణ్యంలోకి తాను వెళ్ళిపోయి మట్టితో ద్రోణాచార్యుల విగ్రహాన్ని తయారు చేసి ఆ మట్టి ప్రమితనే తన గురువుగా భావించి తనంతట తానే విలువిద్య సాధన మొదలుపెట్టాడనమాట. చేస్తూ చివరికి ఏ లెవెల్కి తను రీచ్ అయ్యాడు అంటే అండి, గురువులు ఏవైతే మంత్రోపదేశాలు చేసి అస్త్రాలు ఇస్తుంటారో ఆ లెవెల్కి కూడా వెళ్ళిపోయాడు అనమాట. అంటే స్వయంగా తనే సంపాదించేసుకున్నాడు. అంటే ఆయన అనుకోవటం, దాని మీద ధ్యాస పెట్టడం, చేయటం, ఆ అస్త్రాల శస్త్రాలకు ఆయనకు వచ్చేయటం, ఇది జరిగిపోతూనే ఉందన్నమాట. లాస్ట్కి శబ్దబేరి, మీకు అందరికీ ఈ వర్డ్ బాగానే వింటూనే ఉంటారు కదండి. శబ్దబేరి అంటే శబ్దం ఎక్కడో, అంటే కొన్ని వందల వేల అడుగుల దూరం నుంచి ఒక శబ్దాన్ని గమనిస్తే ఆ శబ్దానికి తగ్గట్టు కరెక్ట్గా అక్కడే బాణాన్ని వేయటాన్ని శబ్దబేరి అంటారనమాట. అలా ఆ విద్యతో సహా అన్ని విద్యలు నేర్చేసుకున్నాడు. అయితే ఇది ఇలా జరుగుతూ ఉండగా ద్రోణాచార్యులు తన శిష్యులతో, అంటే కౌరవులు, పాండవులు, వీళ్ళతో
అరణ్యంలోకి వచ్చారనమాట. ఏంటి అంటే ఆ, ఒక రకమైన అరణ్యంలో ట్రైనింగ్ అనుకోండి. అంటే ఎంతసేపు వాళ్ళ రాజ్యంలో కాకుండా అరణ్యంలో లైవ్‌గా అక్కడ ఎట్లా శిక్షణ అనే దానికోసం అన్నట్టుగా వాళ్ళు వచ్చారు. అట్లా అరణ్యంలో వీళ్ళు వస్తుండగా వీళ్ళతో పాటు వేట కుక్కలు వస్తున్నాయి. అంటే వాళ్ళ రాజ్యం యొక్క వేట కుక్కల్ని తీసుకొని వస్తున్నారు. వేట కుక్కలు ముందర పరిగెడుతున్నాయి. వీళ్ళు వెనకాల అరణ్యంలో వస్తూ ఉన్నారనమాట. అలా వస్తూ వస్తూ దాదాపు అంటే ఏకలవ్యుడు ఎక్కడైతే ఈ విద్యను నేర్చుకుంటున్నాడో ఆ ప్రదేశానికి కొంత దూరంలో ఈ వేట కుక్కలు అరుస్తూ వెళ్తున్నాయి. అదే సమయానికి ఏకలవ్యుడు ఆయన యోగ విద్యతో అష్టాలను నేర్చుకోవటానికి చిన్న సైజు తపస్సు లాంటిది అనుకోండి, ఒక మెడిటేషన్ ప్రాణాయామం లాంటివి చేసుకుంటున్నాడు. అప్పుడు ఈ వేట కుక్కలు అంటే ఇప్పుడు కుక్కలు అంటే సాధారణంగానే అరుస్తూ ఉంటాయి. ఇంకా వేట కుక్కలు అంటే అవి అరుస్తూ శబ్దం చేస్తూ వస్తున్నాయి. అది ఈయనకు డిస్టర్బెన్స్గా అనిపించింది. ఈయన మెడిటేషన్కి డిస్టర్బెన్స్గా అనిపించింది. వెంటనే ఒక బాణం తీసుకొని, అవి ఎక్కడో వస్తున్నాయి, యాక్చువల్ దగ్గరగా అన్నాం కానీ మరీ దగ్గరగా కాదు, అవి ఎక్కడో అరణ్యంలో ఒక దగ్గర వస్తున్నాయి. ఆయన అక్కడ నుంచే ఆ వేట కుక్కల నోటిలోకి సరిగ్గా బాణాలను కొట్టాడనమాట. ఇది వేసిన తర్వాత ద్రోణాచార్యుల వారే ఆశ్చర్యపోయారు. ఎవరబ్బా శబ్దవేరి విద్యతో ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించట్లేదు, ఇంత కరెక్ట్గా బాణాలు వేసింది ఎవరా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి లోపలికి అరణ్యంలోకి వెళ్ళి చూస్తే ఏకలవ్యుడు దగ్గరికి వచ్చి గురువుగారికి నమస్కారం చేసి గురువుగారు ఎలా ఉన్నారు ఏంటంటే, ఏమైంది ఆయన అంటే, గురువుగారు ఈ విద్యలన్నీ ఎలా వచ్చాయి నాయన అంటే, గురువుగారు నాకు మీరే గురువు, మీ ప్రతిరూపాన్ని చేసుకొని మిమ్మల్నే గురువుగా భావిస్తూ నేర్చుకున్నాను, కాబట్టి ఈ విద్యలన్నీ నాకు మీ వల్లే వచ్చినట్టు అని చెప్పాడు. అయితే ద్రోణాచార్యుల వారు అయితే, సరే నేను నీ గురువుని అంటున్నావు, నా వల్లే నీకు ఈ విద్యలన్నీ వచ్చాయి అంటున్నావు, మరి గురుదక్షిణ ఇవ్వాలి కదా అని అడిగారు. ఆ గురువుగారు మీరేమడినా నేను గురుదక్షిణ ఇస్తాను అన్నాడు. నాకు నీ కుడి చేతి బొటన వేలు కావాలన్నాడు. అడగంగానే ఒక్క వేటుతో బొటన వేలు కోసి గురువుగారి పాదాల చెంత పెట్టేశాడు ఏకలవ్యుడు. ఇక్కడ ఏకలవ్యునికి గురుభక్తిలోనూ మంచి గుణం ఉంది. ఏకాగ్రత ఏంటంటే, ఏకాగ్రత ఉంటేనే ఏ విద్య అయినా నేర్చుకోగలమండి. అది ఇటువంటి విద్యలన్నీ కూడా ఆయనంతకాయను ద్రోణాచార్యుని గురువుగా భావించి నేర్చుకుంటే ఆయన ఏకాగ్రత ఇంకెంత గొప్పదో ఆలోచించండి. మరి ద్రోణాచార్యుల వారు ఎందుకండి ఆయన బొటనవేలు అడిగారా అంటే, ఒక్క సమాధానం అండి దీనికి. ఇప్పుడు ఏమైనా కత్తులు కానీ గన్స్ కానీ ఎవరికంటే వాళ్ళకి ఇస్తారా అండి? మనలాంటి సామాన్యుల కంటే ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్స్, పోలీసు ఆఫీసర్స్ దగ్గర ఉంటాం కామన్. కానీ మనకి అట్లా గన్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఫర్ సపోజ్ ఇంకా చెప్పాలి అంటే, మనము ద్వాపర యుగం అంతం వరకు వాళ్ళు చేసిన యుద్ధంలో వారుణాస్త్రం, అగ్ని ఆస్త్రం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, నారాయణ ఆస్త్రం వీటన్నిటిని ఉపయోగించారు అని మనకు తెలుసు. కానీ ద్వాపరయుగం అయిపోయిన వెంటనే కలియుగం మొదలైపోయింది. కానీ కలియుగం అప్పటికే ఈ అస్త్రాలన్నీ ఎందుకు లేవు, మనకు అసలు ఎందుకు ఏమీ తెలియవు అంటే, ఇప్పుడు కలియుగంలో మనకున్న పేషెన్స్కి పక్కింటి వాళ్ళ మీదో లేదంటే ఇంకెవరి మీదనో మనకి కోపం వచ్చిందనుకోండి, ఏ ఆగ్నేయాస్త్రమో బ్రహ్మాస్త్రమో వేస్తే పరిస్థితి ఏమిటి చెప్పండి? ఊరే తగలబడిపోతుంది కదా ఆగ్నేయాస్త్రం వేసేస్తే. అలా లోకానికి సేఫ్టీ కానీ అంటే మన కంట్రోల్లో మనం ఉండలేమన్నమాట. అలా గురువుగారు ఫస్ట్ టైం ఏకలవ్యుడు తనకు విద్య నేర్పిమని వచ్చినప్పుడే ఈ విద్య ఇతనికి సరిపోదు, ఆయనకంత పేషెన్స్ అవి లేవు అని ఆయన ఆ రోజే గ్రహించారనమాట. ఇప్పుడు కూడా కుక్కలు, వేట కుక్కలు అరుస్తున్నాయి అంటే అవి ఎందుకు అరుస్తున్నాయి అంటే, ఈయన ఫస్ట్ పాయింట్, ఈయన డిస్టర్బ్ అవ్వకూడదు. డిస్టర్బ్ అయ్యాడు. కుక్కలన్నాక అరవటం సహజం, అది వాటి సహజ ప్రవృత్తి. వాటికి పోయి కోపంతో వాటి నోట్లో బాణాలు వేశాడు అంటే ఇది ఎంతటి మంచితనం. రేపటి రోజు ఇంకెవరి మీదో కోపం వస్తే వాళ్ళ మీద బ్రహ్మాస్త్రము, పాశుపతాస్త్రం వీటిని వేసేస్తే లోకం ఏమైపోతుంది చెప్పండి? అలా విద్య కానీ, ఆయుధాలు కానీ, అస్త్రశస్త్రాలు కానీ ఎవరు అర్హులో వాళ్లకు మాత్రమే రావాలి అన్న ఒక నియమం ఉంటుందన్నమాట. అంత దూరం ఆలోచించే ద్రోణాచార్య వారు ఏకలవ్యుని బొటనవేలుని అడిగారనమాట. అంతేగాని ఆయన ఏదో ఏకలవ్యుని మీద అసూయతోనో అర్జుని మీద ప్రేమ పక్షపాతంతోనో కాదండి. అటువంటి వారికి ఒకవేళ నిజంగా అటువంటివి చేస్తే వాళ్ళకి యోగ బలం సిద్ధించడం కానీ, దైవత్వం రావడం కానీ ఇటువంటివి ఉండవన్నమాట. కనుక
ఎవరు ఇటువంటి తప్పు కథలతోని మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి. ద్రోణాచార్యుల వారు ముందు చూపు ఉండి ఆయన యోగీశ్వరులు, పరమయోగి. కొన్ని సంస్కరణలు మిగిలిపోయి ఆయన మానవ రూపంలో పుట్టి మనకి మానవ మాటలుగా దర్శనమిచ్చారు అంతే. కనుక ఈ శ్లోకంలో భవాన్ మీరున్నారు మా పక్క అని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. చాలా బాగుంది ఆ పదం. ఇక పైన ఎవరెవరి గురించి చెప్పాడో తర్వాత భాగంలో తెలుసుకుందాం. మరి ఈనాటి ప్రశ్న, ద్వాపర యుగంలో ఉన్న అస్త్రాలు శస్త్రాలు కలియుగంలో లేవు అని నేను ఒక 5 పేర్లు చెప్పాను. వాటిని చెప్పండి చూద్దాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్. పురుజిత్ కుంతిభోజ్యశ్చ శైబ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః.